రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బీసీల ద్రోహి అని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరులోని భోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ స్థాయి జేఓ బీసీ సదస్సు జరిగింది. ముందుగా పొదలకూరు పట్టణంలోని సంఘం రోడ్డు కూడలి నుంచి కృష్ణారెడ్డి కళ్యాణ మండపం వరకు బీసీల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదిస్తూ టీడీపీ బీసీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో సోమిరెడ్డి టీడీపీ బీసీ నాయకులు రుద్రకోట సదాశివం సంపత్ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావానికి ముందు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు రాజకీయ అధికారానికి దూరంగా ఉండేవారన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదని, సమాజానికి బ్యాక్ బోన్ క్లాసెస్ అని నినాదించిన స్వర్గీయ ఎన్టీఆర్ అందుకు అనుగుణంగా రాజకీయాల్లో రిజర్వేషన్లను కల్పించారని గుర్తు చేశారు. సభని ఉద్దేశించి మనకు ప్రతినిధులుగా కోరుతున్నాం. వీర వసంత రాయ్ టచ్ చేసుకుని ఆయన చూసి ఆయన బోల్ ఎన్ని కుదరవు తహసీల్దార్ ముందు ఇప్పుడు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిసినాడు. తహసీల్దార్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మండల మ్యాజిస్ట్రేట్ అండ్ తహసీల్దార్ మినిస్టర్కి ఆయన ఒక ఫ్లెక్సీ లాగా వేసినాడు. గ్రూప్ లో చూశాడు. ఆయన వీర విధేయుడు ఉన్నట్టున్నాడు. కాకాని వసంతరాయ్ పేరు పెట్టినాడు. వీర వసంతరాయ్ అని ఆ పేరు చెప్పేదాన్ని. అందుకని చాలా చాలా పెద్ద అవినీతి జరుగుతూ ఉంది. దీంట్లో భూముల విషయంలో పొదలకూరు మండలంలో నియోజకవర్గంలో ఆయన బినామీని పేరు పెట్టుకుని 100 ఎకరాలు కాకాని గోవర్ధన్ రెడ్డి భూములు కొట్టేస్తున్నాడని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నా. మనం అధికారంలోకి వస్తాం, వాళ్ళ తాట తీస్తాం. తెలియజేసుకుంటూ మీ అందరూ తెలిసారో తీసుకుంటా. ఇది నెసి మాదిగా ఏమని రాశాడు? 3 సంవత్సరాల నుంచి చేపలు పెంచి మా అమ్మ నాయన కాపులు ఉండి ఇల్లు కుదవబెట్టి చేస్తే చేపలు సంవత్సరం నుంచి పట్టుకోవాలని చెప్పి ఎమ్మెల్యే దిగిపోతే ఆయన దిగి పంపిస్తాడు. సురేష్ రెడ్డి దగ్గరికి ఆయన ఫాలోవర్స్ 2 దగ్గర వాళ్ళని మా అమ్మ పాడు పట్టుకుంది. అయ్యా చేపలు పట్టుకుంటాం, నన్ను పెంచి అలసిపోయినా చెరువు వాడుకున్నా చేపలు ఒక్కలేదు. నేను ఆత్మహత్య చేసుకుంటుండా, నా భార్య బిడ్డలకి ఆ ఇల్లు పెట్టించండి, ఆ చేపలు పట్టించి ఆ డబ్బులు అప్పులు కట్టించండి. నా పిల్లలు చచ్చిపోతే నేను వెళ్ళిపోయి ఆ శవం పక్కన నిలబడ్డా. అప్పటికప్పుడు నేషనల్ ఎస్సీ కమిషన్ అండ్ కలెక్టర్ వీళ్ళందరికీ మెయిల్ పెట్టారు. ఏ సునీల్ కుమార్ ఇక్కడికి వచ్చాడో ఆయనకి మెయిల్ పెట్టారు, చైర్మన్కి మెయిల్ పెట్టారు. 24 అవర్స్లో ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం మన లోకేష్ బాబు వస్తే కాలేదని మళ్ళీ డబ్బు మళ్ళీ అన్ని బెనిఫిట్స్ రాసింది అని చెప్పేసి అడుగుతున్నా. ఆయన ఒక మాట అయితే చెప్తుందా, ఈసారి పొరపాటు జరిగితే నా పరిస్థితి బాగా ఉంటుంది.